హాయ్ అండి, దిస్ ఇస్ రూపీ హియర్. ఎట్లున్నారు? నేను బాగున్నానండి. యాక్చువల్గా ఈరోజు టూ థింగ్స్ మీతోటి షేర్ చేసుకోవాలి. ఒకటేమో యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కాదు, అంతకుముందు ఇయరు కృష్ణుడు ఆమ్, చెప్పింది ఏంటంటే, కృష్ణాష్టమి రోజు డార్క్ గ్రీన్ కలర్ శారీ కట్టుకో, అది నీకు మంచిగా ఉంటుంది, నేను మీ ఇంటికి వస్తున్నా అని చెప్పిండు. యాక్చువల్గా వచ్చిండు, ఎందుకంటే నేను బియ్యపు పిండితోటి కృష్ణుని పాదాలు వేస్తా. సో ప్రసాదం చేసి పెట్టిన, అండ్ ప్రసాదం కూడా కొరికినట్లాగా ఉంది. సో హీ డిడ్ కేమ్, అంటే ఒక ఆడామలాగా వచ్చిండు. సో మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చెయ్యను ఎట్లొచ్చిండు ఏంది అనేది. సో అది మా ఇద్దరి మధ్యన సీక్రెట్ అది. సో మా ఇద్దరి మధ్య చాలా ఉంటాయి సీక్రెట్లు. సో కొన్ని చెప్పాం మేము బయటికి, ఎందుకంటే అది బిడ్డ తల్లి బంధం, అది అంతే మా ఇద్దరి మధ్య ఉండేది అది. సో అదొకటి. అండ్ ఒక 3 వీక్స్ నుంచి గులుగుతున్నాడు, రెడ్ కలర్ శారీ వేసుకో, బ్లాక్ కలర్ శారీ వేసుకో, రెడ్ కలర్ శారీ వేసుకో, బ్లాక్ వేసుకో, మంచిగుంటుంది అని. అందుకనే నాయన గిట్టప్ప నీకోసమని నేను బ్లాక్ కలర్ శారీ వేసుకున్నా, నీకు చూపిద్దామని పెడుతున్నా. ఇది యాక్చువల్గా ఈ గోల్డ్ కలర్ది బ్లౌజ్ ఉండే ఇదివరకు నా దగ్గర, అది బాగా టైట్ అయింది. సో అది కొంచెం పువ్వులు తీయాలి, కొంచెం లావైనా, అందుకనే ఇంకా అది వేసుకోలేదు. అండ్ మెరూన్ వేసుకున్నా. సో కిట్టు నీకోసమని బ్లాక్ కలర్ చీర కట్టుకోమన్నావు కదా, కట్టుకున్నా, చూపిద్దామని చూపిస్తున్నా. ఓకే, ఇవి ఎప్పుడు మమ్మీ కొన్నది పెళ్ళప్పుడు, చెవులవి. అండ్ చిన్నది చోకర్ వచ్చింది కింద గోల్డ్ చైన్కి అట్లాగా. కాటన్ శారీ అండి, 350 రూపీస్ అంతే. నేను ఎక్కువ కాటన్సే కడతా, నాకు ఇష్టం కాటన్స్. సో కిట్ పాప నువ్వు కట్టుకోమన్నాగా కట్టుకున్నా, అందుకే చూపిస్తున్నా ఈరోజు. అండ్ ఇంకొక థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ టు వన్ ఆఫ్ ది పర్సను. ఆయన ఎవరో వానికి తెలుసు. సో ది థింగ్ ఏంటంటే, ఒక పర్సన్ నీ లైఫ్లో, బికాజ్ నాకు దేవుడు దివ్య దృష్టిని ప్రసాదించిందండి. కొంతమంది నాట్ మోస్ట్లీ నా విషయాలు నాకు తెలుసు ఎవరేం చేస్తున్నారు అనేది. బట్ థింగ్ ఏంటంటే, నాకు ఇష్టమైన వ్యక్తులు ఆర్ ఒకవేళ ఈ కార్మిక్స్ కాకుండా ఎవరైనా డివైన్ కనెక్షన్ ఉండి మంచి పర్సన్ ఉంటే వాళ్ళకి లైఫ్లో ఏమవుతుంది, అండ్ ఒక పర్సన్ వాళ్ళ లైఫ్లో ఉన్న వ్యక్తి మంచోడా చెడ్డోడా అనేది నాకు తెలుసు. కాబట్టి నాకు 10 రోజుల కిందనే దేవుడు నాకు చెప్పిండు, బిడ్డ చెప్పిండు నాన్న, చిన్న తండ్రి చెప్తే ఇను కొడుక, ఒక పర్సను ఆడామే, స్టార్టింగ్ ది నేమ్ విత్ టీ. నేను ఎవరికి చెప్తున్నానో వాళ్ళకి తెలుసు. ఐ డోంట్ నీడ్ టు మెన్షన్ ది నేమ్స్ బికాజ్ ఇట్స్ యాజ్ ఫర్ ది ప్రైవసీ, ఐ డోంట్ వాంట్ మెన్షన్ ఇట్. అండ్ ఇంకొక పర్సన్ మొగ ఆయన, స్టార్టింగ్ విత్ ఏ. నేనేదో కుళ్ళుబోత్తనంతోటో జలసీతోటో చెప్పట్లేదు, నీ మంచి కోసం చెప్తున్నా. నాకు దివ్య దృష్టి ఉంది, దేవుడు ఒక 10 రోజులు 15 రోజుల ముందు నాకు చెప్పిండు. నీకు ఎట్లా చెప్పాలో నాకు తెలీదు కాబట్టి చెప్తున్నాను. అండ్ ఆ పర్సను నీకు ప్రీవియస్ లైఫ్లో పోయిన జన్మలా నాకు దివ్య దృష్టి ఉంది కాబట్టి నేను చూడగలుగుతాను. అండ్ పోయిన జన్మలో ఆమె నీ శత్రువు, అండ్ వాళ్ళ వల్ల నువ్వు ఫ్రెండ్స్ అనుకుంటున్నావు, బట్ వాళ్ళ వల్ల నీ జీవితం నాశనం అవుతుంది. సో దే కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, దట్స్ అప్ టు యూ. బట్ నేను చెప్పగలిగింది నేను చెప్తున్నా, నీ మంచి కోసం చెప్తున్నాను చిన్న తండ్రి, ఇన్ బిడ్డ. ఓకే ఓకే, అదొకటి మెసేజ్ అండి. ఇచ్చేటోళ్ళకి ఇచ్చిన, అది ఎవరో వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే,
హాలిడేస్‌కి నేను చాలా హాలిడేస్ ఎళ్ళినండి. అండ్ ప్రీవియస్‌లీ ఏందంటే ఈయన, నేను ఇద్దరం కలిసి సంపాదించుకున్నాము పైసలు. ఎందుకంటే నేను యాక్చువల్‌గా ఈ కంట్రీకొచ్చిన తర్వాత ఫస్ట్ 2 ఇయర్స్ నాకు జాబ్ లేదు. అండ్ ఇంటి కోర్సెస్ అవి చేసినాను. అండ్ కొన్ని థింగ్స్ మా మామయ్య సైకియాట్రిస్టు. సో ఇంటికి మార్గేజ్ అవి ఇవి కొన్ని బిల్స్ అండ్ ఫస్ట్ 2 హాలిడేస్ ఆయన పే చేసిండు. ఇంకా దాని తర్వాత నుంచి ఐ యూజ్డ్ టు వర్క్ అండ్ ఇద్దరం కలిసి పని చేసుకున్నాము. హాలిడేస్‌కి ఇద్దరం హాఫ్ అండ్ హాఫ్ పెట్టుకొని వి యూజ్డ్ టు గో లైక్ 2 హాలిడేస్ పర్ ఇయర్ పోయేటోళ్ళము. బట్ థింగ్ ఏంటంటే సమ్ ఆఫ్ ది హాలిడేస్ ఐ థరోలీ ఎంజాయ్డ్ అండ్ సమ్ ఆఫ్ ది హాలిడేస్ వి గాట్ క్రేజీ థింగ్స్ హ్యాపెండ్. అండ్ మొత్తం వీడియో చూడండి, ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. మొత్తం చూడండి, మీరు నవ్వుకొని నవ్వుకొని చస్తారు. నా జోక్స్కి మీరు నవ్వుతారో నవ్వరో తెలియదు, కానీ జనాలు చేసే పిచ్చి విషయాలు ఏంది ఎట్లా మేము హాలిడేస్లల్లా క్రేజీ థింగ్స్ అయినాయి అనేది మీకు ఒక్కొక్కటి చెప్తాను. మళ్ళీ ఎక్స్ట్రా ఇంకా హాలిడేస్ ఫొటోస్ నేను హాలిడేస్కి పోయినప్పుడు అండ్ ఏమేమి ప్లేసెస్ మేము విజిట్ చేసినాము అనేది మిగతా వీడియోలో పెడతాను. ఎందుకంటే అవన్నీ నేను ఒక మెమరీ స్టిక్లో పెట్టినాను. ఆ మెమరీ స్టిక్ అంతా తీసి మళ్ళీ నేను పీసీలకు అప్లోడ్ చేసి అవన్నీ కలిపి ఒక వీడియో చేయాలి. సో నాకు చాలా బిజీగా ఉంది ఇప్పుడు, ఎందుకంటే నేను ఇల్లు అమ్ముతున్నాను. సో కొంచెం దాని విషయంలో ప్లస్ ఇల్లు విషయంలో ప్లస్ ఐ డోంట్ వాంట్ టు స్టే హియర్ బికాజ్ ఐ డోంట్ ఫీల్ సేఫ్. అండ్ ఇమిగ్రేషన్ వైజ్గా కూడా నేను లాయర్స్ని కాంటాక్ట్ చేస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ కూడా బ్లాకేజ్ ఉంది కాబట్టి ఎవరో బ్లాకేజ్ చేస్తున్నారు. సో ఐ జస్ట్ పుట్ ది ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ టు ఫైండ్ అవుట్ వాట్ ద హెక్ ఈస్ గోయింగ్ ఆన్. అండ్ ఒకవేళ ఇఫ్ హీ కాంట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్ అండ్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ టు పుట్ ది జస్ట్ లాయర్ని పెట్టుకొని సార్ట్ అవుట్ చెయ్యాలి ఈ విషయము. ఎందుకంటే ఎవరు బ్లాక్ చేస్తున్నారో నాకు తెలీదు. బట్ దే షుడ్ నాట్ డూ దాట్, దే ఆర్ డూయింగ్ ఇట్, ఇట్స్ ఇల్లీగల్. సో ఐఎమ్ జస్ట్ అవన్నీ ఉన్నాయి పనులు ప్లస్ వర్క్ విషయంలో కూడా నేను యూనివర్సిటీకి కాంటాక్ట్ చేస్తున్నాను. ప్లస్ పార్ట్ టైం జాబ్ ప్లస్ పార్ట్ టైం కోర్సెస్ ఐ నీడ్ టు గో ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్. అండ్ ఒకవేళ ఈ ఇయర్ ఎండింగ్కి అక్టోబర్కి దొరికితే ఐ మే స్టార్ట్ ది సైకాలజీ కోర్సు. ఫస్ట్ సైకోథెరపీ అనుకున్నాను, బట్ సైకోథెరపీ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. సో సైకాలజీ ఈజ్ బిట్ చీపర్. సో ఐఎమ్ థింకింగ్ అబౌట్ సైకాలజీ, బోత్ ఆర్ ది సేమ్ ఎనీవే. సో కాబట్టి ఏంటంటే బాగా బిజీగా ఉన్నాను కాబట్టి కొంచెం ఆ హాలిడే ఫొటోస్ అవన్నీ పెట్టడానికి నాకు టైము సరిపోదు. కాబట్టి ఫస్ట్ హాలిడేలా కొన్ని కోతి వేషాలు వేసిర్రు జనాలు అండ్ ఏంది అనేది మొత్తం చెప్తాను. మొత్తం చూడండి, సో ఫనీ. అండ్ ప్లీజ్ షేర్ విత్ ది ఫ్రెండ్స్. అండ్ ఇంకా మొత్తము డిస్క్రిప్షన్లో పెడతాను. కొన్ని 2 లింక్స్ ఉన్నాయి. అండ్ ఇదివరకు థాయిలాండ్ పోయినప్పుడు ఒకసారి ప్లస్ తిరుపతికి పోయినప్పుడు ఒక గుండోడు బొర్రోడు భాగవతం చెప్పిన కదా, అది కూడా ఒక వీడియో ఉంది. ఆ 2 లింకులు కూడా పెడతాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్తాను, హాలిడేస్ గురించి పూర్తిగా చూడండి. ఓకే, ఫస్ట్ మేము యాక్చువల్గా న్యూయార్క్ పెళ్ళైనాక న్యూయార్క్ అండ్ కాలిఫోర్నియా పోయినామండి హనీమూన్కి. అప్పుడు ఏమైందంటే యాక్చువల్గా మేము వీ థాట్ వీ వుడ్ లైక్ టు స్టే ఇన్ ది హోటల్, బట్ మాకు తెలిసిన వాళ్ళు అంటే మా కజిన్ చూసుకుంటా అంటే ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్నాము, వీళ్ళ కజిన్ చూసుకుంటా అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నామన్నమాట. అప్పుడు అందుకంతే కొంచెం ఇప్పుడు అప్పుడప్పుడే కొంచెం ఇంకా కొత్తగా పెళ్ళి అయ్యింది. స్వీట్ వీళ్ళ నాన్న ప్యారలైజ్ అయ్యిండు. సో ఇట్స్ నాట్ లైక్ అన్కంఫర్టబుల్ ఫర్ అస్ టు స్పెండ్ దట్ మచ్ మనీ. అండ్ శాలరీ కూడా అంత వచ్చేది కాదు, నేను జాబ్ చేసేదాన్ని కాదు. కాబట్టి కొంచెం ప్రాబ్లం అయ్యి మేము అట్లా ఉండాల్సి వచ్చింది. దాని తర్వాత నుంచి ఇంకా 5 స్టార్ హోటల్స్ బుక్ చేసుకొని హాలిడేస్కి వెళ్ళినామన్నమాట. సో న్యూయార్క్ అండ్ కాలిఫోర్నియా ట్రిప్పులా పోయినప్పుడు ఏమేమైందో తింగరేషాలు చెప్తా. యాక్చువల్గా అక్కడ మామూలుగా ఈ ఆఫ్రికన్స్ ఎక్కువ ఉంటారండి.
అండ్ థింగ్ ఏమైందంటే ఒక బిచ్చపాయన మేము రోడ్డు మీద నడుస్తున్నాము, ఈయన నేను న్యూయార్క్లో. అండ్ ఫస్ట్ టైము మేము ఏంటంటే ఒక మ్యాప్ పట్టుకొని ఈ స్ట్రీట్ ఎక్కడుంది, ఆ స్ట్రీట్ ఎక్కడుంది, ఇది ఎట్లుంది, అది ఎట్లుంది, మేము రెస్టారెంట్ కోసం ఎతుకుతున్నాం అనమాట. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పోయినాము. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇంకా అయిపోయినాక వస్తున్నాము. వస్తుంటే మాకు లంచ్కి ఇంకా ఆకలి అవుతుంది అనేసి తిందామని పోయినామన్నమాట. పోయేసరికి ఒక పిచ్చప్పుడు ఆడ ఎంత ఒక ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ అడిగిండు అనమాట, పైసలు అడిగితే మేము యాక్చువల్గా ఎంత కెన్ యూ గివ్ మీ $10 ప్లీజ్ అని అంటారు. నీ దుంపదగా ఈడేమో బెదిరిస్తాడు, వీడు $10 ఇవ్వని అని నేనన్నా. అంటే నువ్వు సబ్జెక్టు ఇక్కడ వాళ్ళు డ్రగ్స్కి దానికి యూజ్ చేస్తారు, సో డోంట్ గివ్ ఎనీ మనీ బికాజ్ బెగ్గింగ్ ఈజ్ ఇల్లీగల్ ఇన్ యూకేలో కానీ యూఎస్లో కానీ బెగ్గింగ్ అనేది ఇల్లీగల్. ఓకే, కంట్లో రెప్ప పట్టట్టుంది. సో అది ఇల్లీగల్ అనమాట. సో దే షుడ్ నాట్ డూ ది బెగ్గింగ్. సో కాబట్టి మేము $5 ఇచ్చినాం పోనీలే అని. ఇస్తే వాడేం చేసిండు, బర్గర్ తినుకుంటా మొహాన ఏ శిష్యుడు కొట్టిండు, నా కాలుకి తగిలింది. తగిలేసరికి ఇంకా ఈయన అన్నాడు, వద్దు గొడవ పెట్టుకోక సబ్జెక్ట్ వచ్చేసి అని అన్నాడు. అంటే ఏందాడు వాడు పిచ్చకుంట్ల వేషాలు వేసుకుంటా గట్ల చేస్తున్నాడంటే వాళ్ళు ముందే అగ్రెసివ్గా ఉంటారు, వాళ్ళకి పావర్టీలు ఉంటుంది, ఈయన వాళ్ళు నల్లగా ఉంటారు కదా, అందుకని వాళ్ళకి నువ్వు తెల్లగా ఉన్నావు కాబట్టి వాళ్ళ కోపం ఎక్కువ ఉంటుంది, డోంట్ డూ దట్, సబ్జెక్ట్ వచ్చేసాను అన్నాడు. ఇంకా సబ్జెక్ట్ వచ్చేసినాం. అదొకటి అయింది, తింగరేషాలు ఒకటి ఎక్స్పీరియన్స్ అయింది. అండ్ సెకండ్ ఎక్స్పీరియన్స్ ఈజిప్ట్కి పోయినప్పుడు అండి, అసలు నేను ఆల్రెడీ షార్ట్ పెట్టిన చూడండి. ఈజిప్ట్ పోయినప్పుడు ఏమైందంటే గమ్మత్ అయింది. ఈజిప్ట్ పోయినప్పుడు నేను చెప్పిన కదా షార్ట్లా, థింగ్ ఏంటంటే మేము 5 స్టార్ హోటలు, మౌంట్ సైనై తీసుకపోతాము, క్రిస్టల్ కేవ్ తీసుకపోతాము, అండ్ ఇంకా చాలా లిస్ట్ ఇచ్చిర్రు, బెల్లీ డాన్సింగ్ తీసుకపోతాము, అది ఇస్తాము ఇది ఇస్తాము అని అన్ని మోసము. ఈ మిడిల్ ఈస్ట్ పోయినప్పుడు బీ కేర్ఫుల్ అండి, నేను చెప్తున్నా కదా. దుబాయ్ ఐ డోంట్ నో బికాజ్ దుబాయ్ ఈజ్ అ వెరీ రిచ్ కంట్రీ అండ్ ఖటార్ ఈజ్ అ రిచ్ కంట్రీ. సో వీ హ్యావ్ బీన్ దేర్. ఐ మీన్ దుబాయ్ పోలేదు కానీ ఖటార్ పోయినప్పుడు మాకు ఎటువంటి మోసం జరగలేదు. బట్ ఈ మిడిల్ ఈస్ట్ టర్కీ ఒకటి అండ్ ఈజిప్ట్ ఒకటి ఇట్లాంటి ప్లేసెస్ ఉంటాయి కదా, అట్లాంటి జోర్డను అట్లాంటి ప్లేసెస్ కొంచెం బీ కేర్ఫుల్ అండి, ఎందుకంటే చాలా మోసాలు జరుగుతాయి ఇండియా లాగానే. సో కాబట్టి కొంచెం బీ కేర్ఫుల్ అండ్ దే విల్ చీట్ యూ ఆన్ ది ఎస్పెషలీ హాలిడేస్ చూపించడమేమో వెబ్సైట్లో ఒక తీరుగా చూపిస్తున్నారు, మళ్ళీ తర్వాత యాక్చువల్గా రియాలిటీ వచ్చేసరికేమో మొత్తము దే ఆర్ ఏమంటారు చూపించడం ఒకటి, ప్లస్ ఆడికి పోయినప్పుడేమో కంప్లీట్ డిఫరెంట్ ఉంటున్నాయి. సో వాడు ఏం చేసిండు, మేము చూపిస్తా మీ రూమ్ చూపిస్తా అని చెప్పేసి వాడు మామూలుగా ఈ టిప్ మాస్టర్ ఉంటాడు కదా, అంటే ఈ లగేజ్ అంతా ఈ ట్రాలీ వేసుకొని వచ్చి లగేజ్ తీసుకుపోయి హోటల్ రూమ్కి తీసుకుపోతారు కదా, వాళ్ళు తీసుకుపోయినప్పుడు వాళ్ళకి ఇంతో టిప్ ఇస్తాం కదా. సో వాడు ఏం చేసిండు, హోటల్ బాగుంది, చాలా బాగుంది, అవుట్ సైడ్ నుంచి సేమ్ వెబ్సైట్ ఇట్లా పెట్టిండు అట్లే పెట్టిండు. యాక్చువల్గా పోయినామో ఇట్స్ రియలీ క్లాసీ అండ్ వి థరోలీ ఎంజాయ్డ్. యాక్చువల్గా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది, స్విమ్మింగ్ పూల్ అండ్ చాలా బాగుంది. సో రూమ్ దగ్గరకు వచ్చేసరికి మాకు షాక్ అయినాం మేము, అంత డెజర్టే కదండి అక్కడ. తీసుకుపోయి యాక్చువల్గా విలా చూపిస్తుందా అనేసి విలా తీసుకుపోయిండు. విలా అంటే హెమాక్ విలా, ఎందుకంటే ఈ రూము చాలా బాగుంటుంది, మీరు ఇచ్చిన రేటుకే మేమేమి ఎక్స్ట్రా ఛార్జ్ చేయట్లేదు. హాఫ్ బోర్డ్ అంటే ఏంటంటే మామూలుగా వాట్ ఇస్ దట్ కాల్డ్, లంచ్ అండ్ డిన్నర్ ఇంక్లూడింగ్ అనమాట. ప్లస్ ఈ ఎక్స్ట్రా ఇంకా 6 or 7 బగ్గీలో పోవడం ఒకటి, బగ్గీ రైడ్ ఒకటి 1/2 hour అండ్ అవి అన్నీ ఇంక్లూడింగ్ చెప్పినంటే లోకల్స్ తోటి భోజనం చేయడము,
క్యామెల్ రైడు అవి ఇవి అని మొత్తం అంతా పెద్ద లిస్ట్ ఇచ్చిండు, మొత్తం ఇంక్లూడింగు మీకు 2000 ఎంత 2,500,000 తీసుకున్నాడు పర్ పర్సను. సో వీ బోత్ యూస్ టు వర్క్ అండ్ వీ బోత్ షేర్ ది మనీ whenever we go to holidays. Sometimes he used to spend the money for the tickets and utility bills ki he used to pay. And normally my earnings are my earnings, and some after 2-3 holidays later I used to pay for the my own ticket as well. So we used to share. Okay, సో థింగ్ ఏంటంటే అది అయిపోయినాక పోతే వీళ్ళ చూపించి చూస్తా అని లోపలికి ఎక్కడికో తీసుకపోయి సెప్టిక్ లాటరీ నుంచి తగలబెట్టినవి ఎవరా పాడుపడి సెప్టిక్ లాటరీ నుంచి తగలబెట్టిండి ఇక మా ఓపిల. నేనైతే చెప్తున్నాను, నేనైతే ఉండను అయితే నా వల్ల కదా నాన్న. వాళ్ళు కంపు వాసన వచ్చి తగలబడుతుంది, చెమట కంపు వస్తుంది గలీజ్గా, ఈ కారంగా. అసలు ఎట్లా అంటే అసలు రూమ్ అంతా ముక్క వాసన, సరిగ్గా క్లీన్ చేయలేదు. మాకైతే దిది నేను చెప్పిన ఓపిల్గా ఇగో చెప్తున్నా, నువ్వు ఏమైనా చేసుకో నాకు తెలియదు, అని ఎట్లా ఎలా కొడతావో ఏం చేస్తావో నాకు తెలియదు, నాకైతే 5 నిమిషాల్లో రూమ్ చేంజ్ చేయాలని చెప్పిన నేను. అనగానే ఇమీడియట్గా వానికి చెప్తే ఓకే వేరే రూమ్ ఇస్తామనేసి ఇంకా మళ్ళీ మంచిగా 2 బెడ్రూమ్ ఉన్నది, మాకు విలా అవసరం లేదు, ఈ సెప్టిక్ లాటరీను మళ్ళీ ఏసీ లేదు పాడలేదండి, ఏసీ ఉన్నది ఇస్తామని అన్నారు, మోసం చేసిరాను. అయినాక మేము పోయి ఇక పంచాయతీ పెట్టుకున్నాం. పోయి ఈ సెప్టిక్ లాటరీని ఇచ్చి తగలబెట్టారు, కంపు వాసన వచ్చి పాడుపడుతుంది, చెమట కంపు కొట్టి పాడవుతుంది, ఈ దగ్గర తింకరేషాలు వేస్తారు మీరు అడుగురా అని. ఈయన మేము పే చేసిన దాంట్లో అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది మనీ ఇవ్వాలి పర్ హెడ్కి పే చేసింది, ఇద్దరికి కలిపి హాఫ్ ఆఫ్ ది మనీ వీ హ్యావ్ టు క్లెయిమ్, లేకపోతే నేను ఇండియా ఆడికి మేము క్లెయిమ్ చేస్తాము, యూకోకి పోయినాక మేము లాయర్ని పెట్టుకొని చేస్తాం అది అన్నాక ఆడు ఇక భయపడి వాళ్ళ మేనేజర్ని పిలిస్తే వాళ్ళ మేనేజర్ వచ్చి ఇంకా మామూలుగా మంచి రూమ్ ఇచ్చారు. అదొకటి సెకండ్ ఎక్స్పీరియన్స్. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పినా కానీ అది మళ్ళీ చెప్దామని చెప్తున్నా. ఓకే, అండ్ కొన్ని ట్రిప్స్ అయితే ఇంక్లూడింగ్ తీసుకునే పోలే మమ్మల్ని. ఆ క్రిస్టల్ కేవ్ ఒకటి, అండ్ ఇంకోటి ఏంటి సాల్ట్ లేక్ తీసుకుపోతాం అన్నారు, తీసుకుపోలే. నైల్ ట్రిప్ తీసుకుపోయారు, అండ్ దాంట్లో సబ్మెరీన్ ట్రిప్ పోయినాం, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అన్ని కోరల్స్ చూసినాం. కోరల్స్ అంటే అదే ఏమంటారు పగడాలు, అవన్నీ లోపల ఒక చిన్న గ్లాస్ లాగా ఉంటుంది, చూసినాం, బాగుంది. అది ఫస్ట్ టైం నేను సబ్మెరీన్లో పోవడము, భయపడతానేమో అనుకున్నా, బట్ ఏం లేదు, భయం లేదు, మంచిగా ఉంది, బాగుంది. కొంతమంది డైవింగ్ చేసేటోళ్ళు చేసారు కానీ మాకు ఈత రాదని, నాకు ఈత రాదు కాబట్టి డైవింగ్ పోలే. తర్వాత ఇండియాకి పోయినాము. ఇండియాకి పోయినప్పుడు ఒక 2-3 ఇన్సిడెంట్లు అయినాయి, ఫన్నీ ఇన్సిడెంట్లు. ఒకటేమో ఒకటి జస్ట్ బొటిక్ షాప్ ఉందండి, నేను డాడీ ఇద్దరం కలిసిపోయినాం. ఎందుకంటే అమ్మ చనిపోయింది కదా, అమ్మ చనిపోయినాక ఏదన్నా షాపింగ్ పోవాలంటే నేను నాన్నే తీసుకొని పోయేదాన్ని. ఎందుకంటే మా అన్నయ్య వదినతో నేను మాట్లాడాను, వాళ్ళు దే ఆర్ డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ ది వరల్డ్, దే ఆర్ నాట్ ఈవెన్ వర్త్ కాలింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐ డోంట్ లైక్ దెమ్. సో కాబట్టి వాళ్ళతో బోన్ నేను ఏదైనా ఉన్నా కానీ ఉంటే అమ్మ లేకపోతే నాన్న, అంతే, దట్స్ ఇట్. డాడీ నేను అసలు చిన్నప్పటి నుంచి సినిమాలకు పోయేటోళ్ళము, ఎనీథింగ్ వీ యూస్ టు డూ టుగెదర్. ఈవెన్ క్లోత్స్ షాపింగ్ కూడా డాడీకి నా చాయిస్ ఎట్లుంటుందో తెలుసు. సో ఎప్పుడన్నా ఢిల్లీకి బాంబేకి అటు ఇటు పోయినా కానీ నాకు పంజాబీ డ్రెస్సులు అట్లాంటివి తెచ్చేది కరెక్ట్ మంచి తీసుకొచ్చేటోడు డాడీ. ఎందుకంటే హీ నోస్ మై చాయిస్, ఏది నాకు వేస్తే నప్పుతుంది నా బాడీకి అనేది తెలుసు ఆయనకు. కాబట్టి మా ఇద్దరికి అట్లా కలిసిపోతుంది అంతే ఇంకా. సో అయితే ఇద్దరం పోయినాము. పోతే నేను అన్న పాపం షెద్దుగాడు పాపం దానికి ఇది ఏమంటారు శిల్పారామం తీసుకుపోదాం డాడీ, అట్లనే ఇక క్లోత్ షాప్కి పోదాము, ఒక బోటిక్ ఉంటే బోటిక్ దగ్గర క్లోత్ షాపు పోయి చూసొద్దాం అంటే పక్కనే శిల్పారామం పక్కనే ఒక జస్ట్ ఒక 5 నిమిషాల వాక్లో ఇంకోటి ఏదో బోటిక్ ఉందంట. సో మాకు ఫ్రెండ్ చెప్తే సరేలే పోదామని చెప్పేసి పోయినాం అనమాట. పోతే ఆ బోటిక్ దగ్గర పోతే ఏమైందంటే మేము చెప్పులు ఆడ వదిలి పెడితే ఒకడు బయటికి పోయేసరికి అది ఇంట్లోనే అనమాట. సో బిజినెస్ మేము పోయి బయటికి పోయేసరికి
ఒక చెప్పు ఉంది, ఇంకో చెప్పు లేదు. ఇదేంది పాడుపడ్డది, ఒక చెప్పు తగలబడ్డది, ఇంకో చెప్పు ఎడ పోయిందని నేను ఎత్తుక్కుంటా ఉన్నా. ఎత్తుక్కుంటుంటే ఒక పిల్లగాడు వచ్చిండు. వచ్చి చెమటలు కక్కుతున్నాడు. ఒరే బుడ్డిగా ఇట్రారా అన్న. అంటే ఏందక్క అన్నాడు. అంటే ఏమో చెమటలు కక్కుతున్నా, నువ్వు గిట్టే చేసినావా, చెప్పు బిడ్డ. నేనేమన్నా అంటే నేనేం తీయలే నాకేం తెలుసు, ఒక చెప్పుతో నేనేం చేసుకుంటా అంటున్నట్టే. ఒక చెప్పు తీస్తే ఇంకో చెప్పు కంపల్సరీ ఆడ వదిలేసిపోతుంది, తర్వాత దొబ్బుకోవచ్చు అని నువ్వు పెత్తనాలు చేయొచ్చు. నాకు తెలియదు మీ సంగతి, తింగరేషాలు వేయకు, అట్లా దొంగతనాలు చేస్తుంది తప్పు బిడ్డ, అట్లా చేయొద్దు, చెప్పు అని నేను అన్నా. అంటే ఏందే ఏమవుతుంది అని అనుకుంటే డాడీ వచ్చిండు. వస్తే ఏం లేదు, ఇది చెప్పు ఒకటి పోయింది పిల్లగాడిని అడుగుతున్నా. అంటే ఏమ్రా నక్కరాలు చేస్తున్నామేమ్రా, తీస్తా చెప్పు బిడ్డ, లేకపోతే ముడి మళ్ళీ పిర్రలు బాగా కొడతా బిడ్డ, ఏమనుకుంటున్నావు చెప్పు. మీ నాన్నని పిల్లలా, మీ అమ్మ వాళ్ళు ఏడున్నారు చెప్పు, పిలు అన్నాడు. అంటే డాడీ చిన్న పిల్లగాడు, వాడు తెలవకపోతే చిన్నగా చెప్పు, ఎందుకట్లా గయ్య అరుస్తావు, మమ్మల్ని ఇప్పుడు నువ్వు కొట్టినవా, నువ్వు గట్ల మాట్లాడతావు ఎందుకు, వాడు ఎవరో బేదోడు అని అట్లా తప్పు కదా అని అంటే సర్లే అని అన్నాడు. అంటే నా చెప్పే కదా, ఇది పోతే మళ్ళీ ఇంకోటి కొనుక్కుంటే పెద్ద బిగ్ డీల్ కాదు అది. బట్ ఆడ ఎండ సుర్ర కాలుతుంది ఏటని నడుస్తావు ఈ నుంచి ఆడికి, బాగానే చెప్తున్నావు అని అన్నాడు. అంటే కాదనండి వాళ్ళు అడిగితే వాడు చెప్పకుంటే మీ నాన్నని పిలుపో, నేను నీ సంగతి ఏదో అవుతుంది బిడ్డ, లేకపోతే పోలీసు వాళ్ళని పిలవనా అన్నాడు. అంటే వద్దు సార్ వద్దు, నేనే తీసిన. అంటే ఎడబెట్టిన సుపి అని అన్నాడు. అనగానే వాడు పోయి అది ఏంది చెత్తబుట్ట ఉంటుంది కదా, చెత్తబుట్టలకు ట్రాలీలు ఉంటాయి కదా, ఆ బాక్సులు ఇదివరకు అంటే వెనకటంటే చెత్తబుట్ట ఏంటంటే చెత్త ఈ బ్యాగ్లలో పడేస్తే వచ్చి చెత్తోడు తీసుకుపోయేటోడు. ఇప్పుడు అంతా కొంచెం టెక్నాలజీ పెరిగింది కదా, ఇప్పుడు అన్ని వీల్ బ్యారోలు వస్తున్నాయి కదా, ఆ వీల్ బ్యారో బాక్స్లో వేసిండు వాడు. ఇంకా నయం చెత్తబుట్ట అంటే చెత్త దాంట్లో వేయలే వాడు, గ్లాస్ పడేసేది, ప్లాస్టిక్ పడేసే దాంట్లో పడేసిండు. సో తీసుకొచ్చి ఇచ్చిండు. ఎందుకురా ఒక్కటి పడేసినావు అని నేను అన్నా. ఒక్కటి పడేసినావు ఎందుకు, ఇంకోటి అయితే నేను తీసుకపోను, ఒక చెప్పు ఈడ వదిలేసిపోతే తీసుకపోయి అమ్ముకుందాం అనుకున్నావా అని అన్నాడు. కొత్త చెప్పులు అవి కూడా, పాతవి కూడా కావు, షోలాపూర్ చెప్పులు అని అంటే లేదక్క అన్నాడు. ఇక సర్లే పోనీలే అనేసి ఇక వాడిని వదిలేసినాము. నేనన్నావా వాని వల్ల నాన్నని పిలిచినాక నేనన్నా ఏమనకు పిల్లగాని, ఏమనకు, వాడు చిన్నోడు పాపం వానికి తెలియదు కదా, తెలియక చేసిండు, వదిలేసేయి పర్లేదులే అని చెప్పేసి ఇగో బిడ్డ ఉంచుకో అని చెప్పేసి ఎంత పైసలు ఇచ్చేసి నువ్వు అట్లా మళ్ళీ తప్పు చేయకు బిడ్డ అని చెప్పేసి ఇక వానికి ముద్దు పెట్టేసి సపరేట్గా వచ్చిన అనేసి అదొక ఇన్సిడెంట్ అయ్యింది. అండ్ ఇంకో ఇన్సిడెంట్ ఏమైందంటే ఇండియాకి పోయినప్పుడు, శిల్పారామం పోయినప్పుడు ఓ పోరడు మేము పోయినప్పటి నుంచి చూస్తున్నామండి, ఆడ ఒకటే ఎమ్మటెమ్మటే తగులుతున్నాడు మా ఎమ్మటి. అంటే ఈలో లేబర్ పోరగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అట్లనే చేస్తారు, చాలాసార్లు అట్లా దొంగతనం చేయాలని ట్రై చేసిన దగ్గర నుంచి. సో ఆ బుడిగాడు వాడు ఒకటే పోయింది మొదలు ఎమ్మడి తగులుతా ఉండు. అయితే ఎమ్మడి తగులుతుంటే వాడేం చేసిండు, సప్పుడు చేయ కూకోక, నేను శ్రద్ధ ఉంది కదా నా పాప, దాన్ని అదెంత 2 years old బేబీ అంతే చిన్నది, దాన్ని బగ్గిలేసుకొని అది పెద్ద లటకంలా కూడా బగ్గి పెద్దది, అండ్ దానికి కింద ఒక పెద్దది అంటే స్టోరేజ్ ఉంటుంది అనమాట. ఆ స్టోరేజ్లో అన్నీ పెట్టుకోవచ్చు. అండ్ కొన్ని బ్యాగ్స్ నేను దీనికి షాపింగ్ అవి ఇవి అయిపోయాక దానికి వేసి తీసుకుపోతుంటే వాడు కట్టె తీసుకొని వచ్చి ఆ పిల్లని బెదిరిస్తుండు ముందలంగా వచ్చి. ఏందిరా నేను వచ్చిన కానీ అయితే నాన్న చూసిండు, ఏమ్రా నక్కరాలు చేస్తున్నా, చిన్నపిల్లనేమో పట్టుకొని ఏమో కట్టె తీసుకొని వచ్చి దాన్ని ఏమో బెదిరిస్తున్నావు, ఏం పుట్టిదిరా నీకు రోగం, ఎవర్రా మీ నాన్న, ఎవర్రా మీ అమ్మ, ఎవర్రా చూపి, నక్కరాలు చేస్తున్నావు చూస్తా పోరాడు ఎక్కడ నా ముట్టి పిర్రలమే సాసుకునే వెళ్ళ లాంటి కొడక ఎవర్రా నువ్వు అని గట్టిగా ఎగిరినాను. మా నాన్న ఎగిరినాక ఏంది డాడీ అట్లా అరుస్తావు, చిన్న పిల్లగాడు కదా అంటే, ఏంది చిన్న మొల్లె ఆడేమన్నా, చిన్న పోరడు, గిట్లాంటి పోరలే గిట్లాంటి తింగరేషాలన్నీ వేస్తారు, పేరెంట్స్ వదిలేస్తారు, అన్ని దొంగతనాలు చేస్తారు, నీకు సబ్జెక్ట్ నీదేం తెలియదు సబ్జెక్ట్ కుక్క అన్నాడు మా నాన్న. అనగానే
సబ్జెక్ట్ ఊకున్నాయి. ఇక ఊకోగానే అట్లా చెప్పంగానే సప్పుడు కాడు ఊకుంటాడా అంటే, ఎందుకురా కట్ట తీసుకొచ్చి బెదిరిస్తున్నావు ఎదురా అని నేనన్నా. అంటే కట్టాడబడే అయ్ ఏం బెదిరిస్తున్నావు ఎవరా అన్న అనగానే సప్పుడు కాడ పడేసి ఏంది ఏం కావాలి నీకు, ఎందుకే ఈ బ్యాగులు దొంగతనాలు చేద్దామని చూస్తున్నావా, అది వస్తే పిల్ల భయపడి ఏడుచు, అదేమో అని ఏడు స్టార్ట్ చేసింది. నీ అమ్మ నీకు దండం పెడితే ఏడవకే మా అమ్మ కానీ అని ఇక ఆడపిల్ల ఏడుస్తుంది, దరిద్రమే మా అమ్మ కానీ ఏడవకే అనగానే ఇక గోనికి ఇది కొనిస్తా అది కొనిస్తా అన్నాక ఇంకా ఊకుంది. ఒకటే ఓపరడా పోరు భయపడి ఏడుస్తుంది, నువ్వు సప్లై కట్టాడబడి నీకేం కావాలరా, నీకేమైనా పైసలు కావాలని నేను ఇస్తా కావాలన్నా అన్న. నేను అంటే పైసలు వద్దక్క అన్నాడు. మరి దొంగతనాలు చేసుడు మాని, అట్లా చేయొద్దు తప్పని చెప్పిన నేను అన్నాక అప్పుడు ఇప్పుడు వదిలేస్తున్నా, మళ్ళీ నువ్వు వెనక వచ్చేవనేది తింగరేషాలు వెయ్యాలి. ఇక్కడ ఈ శిల్పారామంలో మేనేజర్ ఎవడో వాళ్ళని పిలుస్తా, తీసుకుపోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి జవనాల్ డిటెన్షన్ సెంటర్లో పెడతాడు, పోతావా అని అన్నా. వద్దు అని అన్నాడు. మీ నాన్న వాళ్ళు ఉన్నా అంటే ఎవ్వరు లేరు నాకు అన్నాడు. ఎవరు లేకపోతే నేను పైసలు ఇస్తా, ఇంత తీసుకుపోయి నన్ను తిండి గిట్ల కావాలంటే, కానీ అట్లా దొంగతనాలు చేయొద్దని చెప్తే సరే అని అన్నాడు. ఇక పోయినాక మళ్ళీ ఎమ్మడి తగులు స్టార్ట్ చేసాడు. ఇక ఈ వీడి చెప్తే వినడని చెప్పేసి ఇక పోలీసు వాళ్ళకి పట్టిస్తాం అన్నాక ఇక ఉరుకుడిగా మళ్ళీ ఆగుడెక్కడిది ఉరుకుడిగా అది సంగతి. అండ్ అది సెకండ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే నీస్ ట్రిప్ పోయినామండి, ఫ్రాన్స్ ట్రిప్. థర్డ్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇట్స్ సో ఫనీ. ఓకే, మొత్తం ఒక దాంట్లో కవర్ చేస్తాం, మళ్ళీ మీరు 2 పార్ట్లు పెడితే చూస్తలేరు, లాంగ్ అయినా సరే వీడియో అని దీంట్లో అన్ని కవర్ చేస్తాను. నీస్ ట్రిప్ పోయినప్పుడు సో ఫన్నీ, అసలు ఎంత అంటే ఇది నవ్వుకొని వస్తారు మీరు. 2-3 ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి పాడుబడి. ఇది ఈ వన్ ఆఫ్ ది వర్స్ట్ థింగ్ ఏంటంటే మా ఫ్రెండ్స్ తోటి పోయినాము. మా ఫ్రెండ్స్ తోటి పోతే కొంచెము ఐరిష్ ఫ్రెండ్స్ ఉన్నారు శ్రీనుకు, ఈయనకి. థింగ్ ఏంటంటే వీళ్ళ మొత్తం పెరిగిందంతా ఐర్లాండ్లో పెరిగిండు, ఇక్కడ యూకేలో. సో 3 ఏళ్ళ బాబు నుంచి ఇంకా ఈడ ఐర్లాండ్లో పెరిగింది కాబట్టి అంత వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం వాళ్ళే ఉంటారు. సో తెల్లోళ్ళు. సో వాళ్ళు కలిపి ఏదో బుక్ చేసిరు, 4 స్టార్ హోటల్ అని బుక్ చేసిరు. దాంట్లో ఏసీ లేదు, ఉక్కపోత. ఫ్రాన్స్లో అప్పటికే అసలు ఎట్లా హీట్ అంటే 42 ఉంది టెంపరేచరు. అండ్ మేము యాక్చువల్గా అప్పుడు పోయింది ఏంటంటే ఇది కార్ రేసింగ్ది ఏదో ఉంటుంది, అది ఫేమస్ అది ఇది అంటే అప్పుడు పోయినాము. ప్లస్ ఈఫిల్ టవర్ ఇవన్నీ పోయి వచ్చినాము. సో థింగ్ ఏంటంటే మంచిగా ఎంజాయ్ చేసినాం, కానీ ఎక్వేరియం అని ఇవన్నీ పోయినాం. కానీ ఎక్కడికన్నా బాగుండి ఫ్రాన్స్లో చిన్న బుడ్డి కుక్క పిల్లలు ఉంటాయి, గిట్టే ఉంటాయి, బక్కగా ఉంటాయి. ఆ కుక్క పిల్లల్ని వేసుకొని పాడు చేస్తారు వాళ్ళు. ఏడికన్నా వాటిని సంకలు వేసుకొని తిరుగుతారు. అవి మళ్ళీ సప్కే కూకుంటా అంటే రోడ్డు మీద ఏడబడతా అన్నీ ఆపుతారు, ఏడబడతా అన్ని ఏరికి పాడు చేస్తాయి అవి. అదొక వన్ ఆఫ్ ది వర్స్ట్ థింగ్, నాకు నచ్చల. హోటల్ అలా దోస్తు బుక్ చేసిండు, పైసలేమో బొచ్చడు కాస్ట్. అసలు యూరప్లో ఎక్కడికన్నా మీరు పోండి, ఇట్స్ వెరీ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ హాలిడే వీ హ్యావ్ బీన్ టు ది యూరప్ అంటే వెనిస్ అండ్ వినోనా. వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్. తలకాయ పలికిపోయింది, లేచిపోయింది ఇంకా అంతే. ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్, వెరీ ఎక్స్పెన్సివ్. సో ఇది నేను చెప్పేది ఫ్రాన్స్ ట్రిప్ గురించి. సో అట్లా ఏడబడితే ఆడ ఏరికి తగలబడతాయి అవి. సో ఏడబడితే ఆడ అసలు నీకు పాత్వే మీద నడుస్తుంటే యూ హ్యావ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్, లేకపోతే మొత్తం అందగా ఇక చెప్పు కంటిందా కంపు మురుగు వాసన, ఇక చచ్చిపోతావు అంతే. ఇక నువ్వు అదొక ప్రాబ్లము. హోటల్ సరిగ్గా లేదు, అండ్ అంత కొంచెం ఎండ, చికాకు, ఏసీ లేదు. ఏంద్రన ఆయన ఎందుకు బుక్ చేసినాం, వల్ల అది కూడా 10 రోజులు బుక్ చేసి తగలబెట్టినాం. ఇక అసలు వేరే దానికి పోదామని ట్రై చేస్తేనేమో వేరే హోటల్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇక ఇది 4 స్టార్ అన్నాడు కానీ 1 స్టార్ కూడా వేస్టే దానికి.
ఏసీ ఉంది, లేదని కాదు, లోపల ఏసీ ఉంది కానీ వాళ్ళ హోటల్ చెత్త సిస్టమ్ ఏంటంటే దే కాంట్ పుట్ మోర్ దెన్ 18 అంట. 18 కంటే ఇంకా లెస్ తగ్గియరంట వాళ్ళు టెంపరేచరు. తగ్గియకపోతే మరి ఇట్స్ టూ హాట్, సో ఇట్స్ నాట్ ఎనఫ్. ఆ వేడికి అసలు మేము తట్టుకోలేకపోయినాం. ఎస్పెషల్లీ నాకు అస్సలు పట్టదు హీటు. సో అదొకటి ఎక్స్పీరియన్స్ అయింది. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇంకో ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము చెప్పినాము, ఓకే మీ ఇష్టం ఉన్నది మీరు పోండి, మా ఇష్టం ఉన్నది మేము పోతాం అనేసి, యూనో కపుల్ కదా, సో వాళ్ళకు ప్రైవసీ ఉంటుంది, మాకు ప్రైవసీ ఉంటుంది అని చెప్పేసి మా ఇష్టం ఉన్నది మేము ఈ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉంటాయి అవన్నీ చూసుకొని వచ్చేసి తిందామని పోతే, యాక్చువల్గా ఈ ఫ్రాన్స్లో మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే లంచ్ వాళ్ళు దే ఆర్ వెరీ అగ్రెసివ్ పీపుల్ అండి. ఫ్రెంచ్ పీపుల్ వాళ్ళు కొంతమంది జర్మన్ మాట్లాడతారు. బట్ థింగ్ ఏంటంటే వాళ్ళు తొందరగా తింటారు లంచ్. 12 o'clock నుంచి 2 o'clock దాకా ఉంటుంది. 12 to 2కు పోకపోతే ఆ మధ్యన దాని తర్వాత పోతే నీకు మొత్తం రెస్టారెంట్ మొత్తాన్ని క్లోజ్ చేస్తారు లంచ్ టైంగా, నీకు ఫుడ్ ఉండదు. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎవరైనా పోతే చెప్తున్నాను నీకు. అదొకటి. అండ్ మేము ఏం చేసినామంటే 1:45కు పోయినాం. మేము టైం చూసుకోలేదు, అప్పటికే లేట్ అయింది. అయితే మొత్తం మోస్ట్లీ అన్నీ క్లోజ్ చేసేసారు. ఈ ఒకటి రెస్టారెంట్ ఉందని మేము పోతే వాడు ఫుడ్ ఇసిరేసి భయ అరుస్తున్నాడు మా మీద. ముని మొదనష్టం కాను కదా, నేను అన్నా ఈయన మొదనష్టం కాను, ఈయనకి ఇట్లకి పాడు చేస్తుండు, కనీసం మేము పైసలు ఇస్తూనే ఉన్నాం కదా, ఏమన్నా పుణ్యానికి ఇస్తుండ, ఏమో పుక్కడికి పెడుతుండా తిండి, గట్ల గుర్తనేంది. అది కూడా మళ్ళీ ఎక్కడికన్నా పోండి, ఓన్లీ శాండ్విచెస్, ఈ చియాబాటా బ్రెడ్స్ ఉంటాయి కదా, చియాబాటా బ్రెడ్స్లో సబ్వే ఫుడ్ ఉంటుంది కదా, సబ్వే ఇస్తాడు అట్లాంటిది. అండ్ గట్టి బ్రెడ్ ఉంటుంది కదా, పొడుగ్గా ఇంత పొడుగు ఉంటుంది, దాంట్లో ఇవన్నీ పెడతాడు, అన్ని ఎగ్ అవి ఇవి డిఫరెంట్ ఫిల్లింగ్స్ అంతే. ఇంకా గయ్యి అండ్ పిజ్జాలు పాస్తాలు తప్పితే ఏది దొరికి సావదు. ఈ ఇటలీలో అంతే, ఇక్కడ అంతే. ఇటలీలో కనీసం ఇది వాట్ ఇస్ దట్ కాల్డ్, రికోటా కాదు, రిజాటో దొరుకుతుంది, రైస్ దొరుకుతుంది. సో ఇక్కడైతే అది కూడా ఉండదు. సో అదొక పెద్ద హెడేక్ అయిపోయింది మాకు. అయితే మేము ఏం చేసినాం, ఇంకో రోజు డిన్నర్కి మేము రొమాంటిక్ డిన్నర్ లాగా ఉంటుంది కదా అనేసి మేమిద్దరం సపరేట్ డిన్నర్ పోతాము అటు నుంచి అటే అని చెప్పేసి మేము డిన్నర్కి వెళ్ళినాం అనమాట. వాళ్ళు మా ఫ్రెండ్స్ వేరే సైడ్ పోయిరు, మేము వేరే డిన్నర్కి రెస్టారెంట్కి పోదాం. అందరం కలిసి పోయినామా గుర్తులేదు సరిగా నాకు. సో ఎనీవే పోతే మేము ఇద్దరం సపరేట్ పోయినాం అనుకుంటా, ఐ థింక్ సపరేట్ పోయినాము డిన్నర్కి. పోయినప్పుడు ఏమైందంటే ఈ కుక్కలు పట్టుకొని వస్తారా అని చెప్పినాం కదా, మరి రెస్టారెంట్లకు అసలు కుక్కలు ఎట్లా రానిస్తారో నాకు అర్థం కాదండి. పాడుబడి అయితే ఏం చేసిండో అది తీసుకపోతే అది దరిద్రది చిన్న చిన్న కుక్క పిల్లలు ఉంటాయని చెప్పినాక పక్కగా పాడుపడతాయి, చిన్న గిత్తలు ఉంటాయి. అవి ఏం చేసినామంటే ఆ కుక్క పిల్లలు తీసుకొని వచ్చిండ్రు, పక్కన కూర్చురు, మా పక్కనే టేబుల్ అంతా ఇరికిరికి పాడుపడ్డది. ఆడ ఏంటంటే ల్యాండ్ కూడా ఎక్స్పెన్సివ్ అనుకుంటా యూరప్లో. అండ్ పక్కనే చైర్లు వేసిరు, ఇంకా కూర్చుంటే ఇంకా అది దానికి ఇంకా తినిపించి పాడు చేస్తుంది. మరి రెస్టారెంట్లకి అసలు కుక్కల్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో నాకు అర్థం కాదు ఇక్కడ యూరప్లో. బట్ ఇక్కడ ఫ్రాన్స్లోనైతే యాక్సెప్ట్ చేసిర్రు, వాళ్ళు తీసుకొచ్చింది కాక ఇంకా చక్కగా ఫీడ్ చేసింది. మేము ఆర్డర్ చేసినాం, మేము తింటుంటేనే అది ఏరికి పాడుపడ్డది టేబుల్ మీద, వాళ్ళ టేబుల్ మీద, మా టేబుల్ మీద, వాళ్ళ టేబుల్ మీద ఏరికి పాడుపడ్డది. తెలుసు బాబు, నేను అన్న పిల్లగా ఏం చేస్తామో నాకు తెలియదు. నేనైతే పోతున్నాను, ఆయన నా కంపు లేచిపోతుంది, నా వల్ల కాదు. ఈ అమ్మ దరిద్రం పాడుపడే ఈ దరిద్రం ఈ రాక తీసుకెళ్తే ఈ కుక్కలు తీసుకొని వచ్చి పాడు చేస్తారు. ఇన్ని నష్టపుండలు అది తీసుకొచ్చింది కాక ఇంకా చక్కదనం ఆమె దీనిపిచ్చుడు, ఆమె ఏరుగుడు. షీ రెస్టారెంట్లో మీరు తింటుంటే పక్కన దొడ్డికి పోతే ఎట్లుంటుంది ఒక్కసారి ఆలోచించండి మీరు. కుక్క పిల్ల ఇక మేము ఇమీడియట్గా ఈయన పోయి రెస్టారెంట్ మేనేజర్తో మాట్లాడొచ్చిండు.
మాట్లాడొచ్చి ఏంది ఇది చండాలంగా ఈ కుక్క పిల్లని తీసుకొని వచ్చి ఇంకా దానికి ఫీడ్ చేసుడు కాక నువ్వు అసలు ఎట్లా ఎలో చేస్తున్నావు రెస్టారెంట్లకి ఎవడన్నా కుక్క పిల్లల్ని ఎలో చేస్తారంటే ఇక్కడ క్వైట్ నార్మల్. ఇక్కడ జనాలందరూ తీసుకొని వస్తారు, అది నార్మల్. వాళ్ళు ఏడికి పోయినా అవి ఉండాలి వాళ్ళకు పిల్లల్లాగా, చిన్నపిల్లల్లాగానే. ఎప్పుడు వాళ్ళు ఎమ్మటేసుకొని తిరుగుతారంటే పాడుబడి కనీసం దానికి హ్యాపీ అని వేసుకొని రావచ్చు కదా గలీజ్గా పాడుబడి. అది ఏరికి చచ్చింది, వాసన వచ్చి పాడవుతుంది. నేమో ఫుడ్ పెట్టుకున్నాము, మేము బాగా ఆకలి అవుతుంది, అప్పుడే వచ్చింది మాది ఆర్డరు. ఈ చక్కదనం అయ్యింది. వామ్మో ఇంకా నేను నా వల్ల కదా నాయన ఈ వాసన నేను భరించుకోలేకపోతుంది, తలకాయ ఇర్రు అంటుంది నాకైతే. ఇది నేను పోతే నేను ఇంకా పోయి టాయిలెట్ నన్ను కూర్చుంటున్నా వల్ల కదా నేను పోయినా. ఆడికి పోయేసరికి ఆడ కంపు పాడబడుతుంది, ఆ టాయిలెట్ సరిగ్గా క్లీన్ చేస్తే ఆడబెట్టలేడు. దేవుడో ఇక నా వల్ల కదా అని అనుకున్నాక చెప్పినాక ఎమ్మటే తీసేసి మాకు ఇక మళ్ళీ వేరే టేబుల్ ఇచ్చారు. వేరే టేబుల్ దగ్గర పోయి కూర్చున్నాం. ఇక వాళ్ళని ఎలగొట్టిరు, రెస్టారెంట్ నుంచి ఎలగొట్టిండు. సో అది సో ఫనీ ఎక్స్పీరియన్స్ అదొకటి ఫ్రాన్స్ది. సో చండాలం అంటే చండాలం. ఇంకొకసారేమో టర్కీకి పోయినామండి. టర్కీకి పోయినప్పుడు ఏమైందంటే ఇది అప్పటికే నేను 3rd month ప్రెగ్నెంట్ ఉన్నా. సో కానీ నేనేంటంటే ఆల్రెడీ బుక్ చేసుకున్నాం మేము. అప్పుడు క్యాన్సిల్ చేస్తాం మళ్ళీ అది కాదు కదా, తర్వాత నాకు కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెన్సీ అని. సో మేము ఒక 4-5 months ముందే బుక్ చేసాం అనుకుంటా, చీపర్ ప్రైస్ వస్తుందని. బట్ 5 star హోటల్ బాగుంది మేము పోయిన హోటల్. బట్ యాక్చువల్గా ఏదో కథీడ్రల్ ఏదో తీసుకుపోతామని చెప్పేసి తీసుకుపోయిండు వాడు. తీసుకపోతే అసలు ఎట్లా అంటే మాకు ఇది థింగ్ ఏంటంటే హోటల్ మంచిగా ఉంది కానీ కథీడ్రల్ ఏదో తీసుకుపోయి ఏదో ఫుడ్ ఇప్పిస్తామని తీసుకుపోయిండ్రు. అయితే ఒకసారి ఏమైందంటేనేమో మడ్ హౌస్లోకి తీసుకుపోయారండి. మడ్ హౌస్లోకి తీసుకుపోయి ఫుడ్ పెట్టిర్రు. అది యాక్చువల్గా ఇది హ్యూమస్ ఉంటుంది కదా, హ్యూమస్ అదే మన చిక్ పీస్ ఏమంటారు, శనగలతోటి ఉడకబెట్టి ఇది పేస్ట్ లాగా చేసి కొంచెము లెమన్ జ్యూసు అండ్ ఉప్పు కలిపి దాంట్లో కొత్తిమీర ఏదో వేసి చేస్తారు, అదొకటి. ప్లస్ ఈ జస్ట్ చికెన్ ఏదో చేసిర్రు సంథింగ్. ఈ 5 star హోటల్లోనే ఇట్లా ఈ నీళ్ళ మీద పోయేది, ఇట్లా రివర్ ట్రిప్ అది ఇది అని అంటే క్రూజ్ ట్రిప్పు అవి ఇవి చూడొచ్చు అని అంటే సరే అని పోయినాం. పోతే ఓరి దేవుడు, అప్పటికే నేను ప్రెగ్నెంట్, అప్పటికే నాకు వామిటింగ్ స్టార్ట్ అయినాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళు, ఆడపిల్ల కడుపులు ఉంటే కంపల్సరీ వామిటింగ్స్ వస్తాయి. 4th month దాకా నాకు పోలేదు. అయినా నేను ఐ థింక్ ఐ వర్క్ అంటిల్ నాకు 5th-6th month వచ్చినాక నేను జాబ్ వచ్చి ఐ థింక్ 5th month వచ్చినాక నేను చేసిన అనుకుంటా జాబ్. దాని తర్వాత నేనే వదిలేసిన జాబ్ బికాస్ ఆఫ్ ది ఐ కాంట్ ఏబుల్ టు థింక్. 5th-6th month వచ్చినాక నేను జాబ్ చేసినాను అకౌంటెంట్గా. సో దాని తర్వాత బంద్ చేసిన అనమాట. సో అప్పటికే ప్రెగ్నెన్సీ ఉంది అండ్ నాకు వామిటింగ్స్ వచ్చి పాడవుతున్నాయి, వాసన పడతలేదు. ఇంకా మళ్ళీ సరే ఇక అట్లనే ఇంకా హాలిడేకి పోయినప్పుడు తిరగకుండా ఉండలేం కదండి. కాబట్టి అటు ఇటు తిరిగి అంటే మామూలుగా 6th month వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీకి ట్రావెలింగ్ చేయొద్దు కానీ ముందు చేస్తే ఏం కాదు, బట్ వీ హ్యావ్ టు బి బిట్ కేర్ఫుల్ అనమాట. సో ఎనీవే పోయినప్పుడు వాడు ఆ చికెన్ సరిగ్గా ఉడకబెట్టక అది ఏమైందో మరి నాకు తెలియదు, అది డయేరియా పట్టుకుంది. ఇక ఈయనకేమో డయేరియా, నాకేమో వాంతులు. నాకేం కాలే ఎందుకంటే నేను చికెన్ తినలే, ఈయన తిన్నాడు కాబట్టి ఆయనకయింది. ఇక బోరి దేవుడో అసలు ఎంత అంటే ఇంకా మొత్తం మేము ఇది ఏమంటారు రూమ్కి పోయినాం. రూమ్కి పోయేసరికి మామూలుగా ఫస్ట్ ఇచ్చినప్పుడు రూమ్ మంచిగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు, మంచిగా వేసి మంచిగా పనిచేస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి.
బట్ సడన్గా ఏమైందంటే ఏదో ఒక సీవేజ్ స్మెల్ లాగా వస్తుంది, ఏమో సీవేజ్ స్మెల్ వస్తుంది, ఏమో మురికి వాసన వచ్చి పాడవుతుంది ఏంది ఈడ అనుకొని నేను అన్నాను, ఏమో గబ్బు వాసన వస్తుంది అంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదురా ఏదో వాసన వస్తుంది ఈడ అని చూసేసరికి మాకు అప్పటికే ఇంకా ఇద్దరికి, ఈయనకేమో డయేరియా పట్టుకుంది, నాకేమో వామిటింగ్స్. ఉన్నదే ఒక్క బాత్రూము, యూనో మామూలుగా ఈ హాలిడేస్ దాంట్లో అట్నే ఉంటుంది కదా, మామూలుగా కింద నేను కింద లాబీకి పోయేసి దాంట్లో నువ్వు పోయిరాపో నాకు వామిటింగ్ ఆగట్లే అంటే నాకు దొడ్డి కావతలేదు, నువ్వు దీనికి బాగున్నాయి ఇంకా నయ్యం అంటే నాది అది కాదు కదా, నాకు ప్రెగ్నెన్సీ, నేను పైనుంచి కిందికి పోయేసరికి నాకు అయిపోతుంది, ఈయనకైతుంది, ఇద్దరేమో కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, కంపులు వేసిపోయిందా, అది మొత్తం బ్లాక్ అయితే కనబడ్డది టాయిలెట్. ఇక మేము పెట్టేసి మళ్ళీ వేరే రూమ్ బుక్ చేసుకొని వేరే రూమ్లోకి పోయేసరికి ఇంకా పెంట అయింది. కాబట్టి మీకు ఒకటి చెప్పేది ఏంటంటే, ఇంకా అందులో ఈయన ఈ చిక్ పీస్ది ఏదో దీన్ని పాడు చేసిండు, ఒకటే పర్ర పిత్తులు, కంపు వాసన, చచ్చిపోయినాం ఓర్ దేవుడో. మా అమ్మనైతే ఇంకా మా అమ్మ ఉంటేనైతే ఇక తిట్టున్నాను, ఎందుకంటే మా అమ్మకు అంటది ఆడపిల్లలు పర్ర గట్ల బిత్తో దేవో పోరి పర్ర గట్ల బిత్తి పాడు చేస్తావు అంటది. దానికి ఆడపిల్లలు ఒక తీరుగా అనుకోకుండా నమ్రతగా ఉండాలి, అట్లా చేయొద్దు కొన్ని థింగ్స్ అని అంటది. ఇంకమ్మ దానికి కూడా నీ పర్మిషన్ కావాలనే అనేది నేను, కానీ అదేంటంటే కొంచెం పద్ధతిగా ఉండాలి అని వద్దని. ఇంకా ఆ రోజు నన్ను చూస్తేనైతే మా అమ్మ ఉంటేనైతే తిట్టి పూసు. కానీ నిజంగా అసలు వన్ ఆఫ్ ది వర్స్ట్ థింగ్ ఏంటంటే, నేనే కాదు మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఏదో ఈ వేరే దానికి మ్యూజియమో లేకపోతే క్రిస్టల్ ప్యాలెస్, ఒక క్రిస్టల్ కేవ్ ఒకటి ప్లస్ ఒక పాండ్ లాగా ఉంటుందండి, ఫారెస్ట్ ఉంటుంది మొత్తము, ఫారెస్ట్లో ఒక డ్యాన్స్ అండ్ యాక్రోబ్యాట్స్ది ఉంది. అది అయిపోయిన తర్వాత లోపల కేవ్ లాగా ఉంటుంది, కింద ఒక పాండ్ ఉంటుంది, మీద మొత్తం వేర్లన్నీ కిందికి వచ్చి మొత్తం ఓల్ ఏరియా మొత్తం క్రిస్టల్స్ తోటి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ది ట్రీస్ ఉంటుంది. బ్యూటిఫుల్ ప్లేస్. బట్ వన్ ఆఫ్ ది వర్స్ట్ థింగ్ ఏంటంటే, టర్కీలో 2 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. టర్కీ కానీ ఈజిప్ట్ కానీ మీరు ఎక్కడికన్నా పోతే షాప్లలోకి పోయినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎమ్మడి తగిలి ఫోర్స్ చేస్తారు. బిగ్ చార్మినార్ ఏరియాకి పోయినప్పుడు ఎట్లనైతే జనాలు ఎమ్మడి తగులుతారో ఇది కొను అది కొను అని, అట్లనే సేమ్ థింగ్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, మీరు యాక్చువల్గా మెక్సికో అంటున్నాచి టర్కీ అండ్ ఇస్తాన్బుల్ ఇవన్నీ పోయినాం మేము. ఆ ప్లేస్కు పోయినప్పుడు థింగ్ ఏంటంటే, ఈ బట్టలు వాళ్ళు క్యామెల్ రైడ్ పోయినప్పుడు కంపల్సరీ నువ్వు బట్టలు వేసుకోవాలి సువెనీర్గా అని బట్టలు ఇస్తారు. ఆ బట్టలు కంపు కొట్టి పాడవుతాయి. ఓకే. థర్డ్ థింగ్, షాప్లలోకి పోయినప్పుడు వాళ్ళు వెనక ఒక షాప్ ఉంటుంది, ఇంకా లోపల పెద్ద షాప్ ఉంటుంది, లోపల చిన్న షాప్ ఉంటుంది. ఆ చిన్న షాప్లకు తీసుకుపోయి మిమ్మల్ని మోసం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది యాక్చువల్గా పోయేసి ఇది ఏమంటారు, ఐ నో ఇట్స్ అ లాంగ్ వీడియో, 43 minutes అయిపోయింది ఆల్రెడీ, ఇంకొక ఇన్సిడెంట్ ఉంది అది చెప్పేసి పెట్టేస్తా. థింగ్ ఏంటంటే, ఇది లోపలికి తీసుకుపోయి ఇల్లీగల్ థింగ్స్ అమ్ముతారండి. ఇప్పుడు సపోజ్ ఒమేగా వాచో టైమెక్స్ వాచో ఉందనుకో, ఓకే నీకు 2000కి నేను ఇస్తా, యాక్చువల్గా నువ్వు 5,500 pounds పెట్టి నువ్వు యూకేలో కొనాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇల్లీగల్గా అట్లా వాళ్ళు సపోజ్ బర్బరీది ఉందనుకో, బర్బరీది నేను ఎక్కువ శాతం బర్బరీ వాడతా. సో బర్బరీవి ఏమన్నా ఉంటే అవి చాలా కాస్ట్లీ ఉంటాయి కదా, మీకు చీపర్కి ఇస్తామని చెప్పేసి తీసుకుపోయి ఇల్లీగల్గా అమ్ముకుంటారు. పోలీసు వాళ్ళకి దొరకబట్టినామంటే ఇద్దరిని తీసుకుపోయి జైలు వేస్తారు. సో బీ కేర్ఫుల్, డోంట్ టెంప్ట్ ఆన్ దెమ్ అండ్ డోంట్ గో ఎనీథింగ్ అండ్ డోంట్ బై ఎనీథింగ్. అండ్ పోతే మాత్రం సాఫ్రాన్ మాత్రం తెచ్చుకోండి, చాలా చీప్ ఉంటుంది అక్కడ. డేట్స్ ఒకటి, పిస్టాచియోస్ ఒకటి, నట్స్ మాత్రం చాలా చీప్ ఉంటాయి, డ్రై నట్స్. అది ఒకటి హైలీ రికమెండెడ్. అండ్ బెస్ట్ ప్లేస్ టు గో
టు డూ ది క్యామెల్ రైడ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఇట్స్ రియలీ గుడ్. బట్ క్యామెల్ రైడ్ చేసినప్పుడు మాత్రం చెప్పండి వాళ్ళకు, వీ డోంట్ వాంట్ క్లోత్స్ అని. ఎంత చెమట కంపు కొడుతుంది, వాళ్ళు ఉతికి పాడు చేయరు, ఏం చేయరు, కంపు కొట్టి పాడవుతుంది, చెమట కంపు కొట్టి పాడవుతుంది. కాబట్టి డోంట్ వేర్ దెమ్. అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఇది దోస్ ఆర్ ది థింగ్స్, బీ కేర్ఫుల్. అండ్ చికెను అవి వాసన వస్తాయి, ఈ మరీ ప్రీవియస్లీ ఎప్పుడైనా పాడైనవి పెడతారో ఏం పాడో, బట్ అది పాపం కూడా పాడైన ఫుడ్ పెడితే. సో చికెను అట్లాంటివి మాత్రం ఎస్పెషల్లీ చికెన్ మాత్రం తినకండి, సరిగ్గా కుక్ చేయరు వాళ్ళు, కాబట్టి డోంట్ ఈట్ దమ్. బట్ లోకల్స్ బాగా చేస్తారు బార్బెక్యూ, అట్లయితే పర్లేదు, బట్ నాట్ ది నార్మల్ చికెన్ కర్రీలు అట్లాంటివి తినకండి. దే జస్ట్ డోంట్ కుక్ ప్రాపర్లీ. ఓకే, అదొకటి టిప్ మీకు. సో మేము పోయినాము అండ్ బాత్రూంలో అవి కంపులు వేసిపోయినాయి, అండ్ మాకు ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ కూడా తలకాయ ఎర్రమంటది. ఇక మొత్తం ఓల్ డే ఓల్ నైట్ మేము అసలు పడుకోలే ఇంకా. కాబట్టి బీ కేర్ఫుల్ విత్ దట్. ఓకే, అది చెప్దామని చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఢిల్లీకి పోయినాము. ఢిల్లీకి పోయినప్పుడు ట్రిప్ ఏమైందంటే, లాస్ట్ ఇన్సిడెంట్ ఢిల్లీ ట్రిప్ పోయినప్పుడు యాక్చువల్గా ఏమైందంటే, ఇది మామూలుగా పోయేటప్పుడే చెప్పి నేను తాజ్మహల్ అటు ఇటు పోయినప్పుడు మీకు 20-25 రూపాయల అయిపోతుంది, టికెట్ వస్తుంది, మీరు పాస్పోర్ట్ దాచిపెట్టండి, ఈ బ్రిటిష్ పాస్పోర్ట్ ఉందని చెప్పకండి వాళ్ళకి, అండ్ జస్ట్ గో అండ్ జస్ట్ నార్మల్ పీపుల్ లాగానే పోయేసి టికెట్లు తీసుకురండి, నేను పోతే మాత్రం డౌట్ వస్తుంది. అండ్ వాడేమన్నాడు, హిందీలో నువ్వు మాట్లాడతావు కదా, నువ్వు మాట్లాడు పో అని అన్నాడు. అంటే నేను చెప్పిన, ఓ పిల్లగా నువ్వు సప్పుడు ఈడ నిలబడు, నువ్వు రాకు అక్కడికి, ఎందుకంటే ఈయన మొత్తము ఈ స్పైక్స్ పెట్టుకొని మొత్తం ఈ బ్రిటిష్ వాళ్ళలాగా నెత్తికి స్పైక్స్ పెట్టుకొని జెల్లు పెట్టుకొని స్టైలిష్గా ఉండి మొత్తము ప్రాపర్ టిపికల్ ఇంగ్లీషు ఐరిష్ యాక్సెంట్ మాట్లాడితే ఆడు బొచ్చడు కాస్ట్ వేస్తాడంట. 250 రూపాయలు 300 రూపాయలు పర్ హెడ్ అంట. మళ్ళీ పాస్పోర్ట్ చూపించాలి, ఇట్స్ గోయింగ్ టు టేక్ ½ అవర్ to 45 minutes పడుతుంది. కాబట్టి మీరు పాస్పోర్ట్లు దాచిపెట్టండి, నువ్వు ఒక్కదానివే అమ్మ లోపలికి పోయేసి సపరేట్గా టికెట్లు తీసుకొని రా, ఇద్దరికి తొందరగా అయిపోతుంది అన్నాడు. ఆడ క్యూ కూడా ఎక్కువ లేదు. నేను చెప్పిన సపరేట్గా నువ్వు వీడియో కూర్చో, నువ్వు రాకు అసలు నా దగ్గరికి, నేను మన హిందీలో మాట్లాడి నేను తీసుకొస్తా పో అని చెప్పిన. తీసుకొస్తే వాడు ఇచ్చాడు టికెట్లు ఫస్ట్. ఇచ్చినాక సపరేట్గా కూకోక ఈయన వచ్చిండు. ఈయన వచ్చేసరికి ఓ హీజ్ ఇంగ్లీష్ మే బాత్ కర్ రా అని అంటాడు. సో అన్నా నేను, అంటే ఏదో డౌట్ వస్తుందని చెప్పేసి వాడు మళ్ళా నేను అన్నా కదా సపరేట్గా హిందీలో మాట్లాడి నేను టికెట్లు కూడా తీసుకున్నాక ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు, రావద్దని అంటే ఎందుకు వచ్చినావు అని అంటే, మళ్ళీ వాడు ½ అవర్ 45 minutes ఆయనతోటి హిందీలో ఆర్గ్యూ చేసి గొడవ పెట్టుకొని 250 రూపాయలు 300 రూపాయలు అయింది. మామూలుగా ఇక్కడ యూకే నుంచి పోయేటోళ్ళకి చెప్తున్నా మీకు, తాజ్మహల్ ట్రిప్ ఒకటి, ప్లస్ ఈ జైపూర్లో ఈ ఏమంటారు, వాట్ ఈస్ దట్ కాల్డ్, ఎలిఫెంట్ రైడ్ ఒకటి, వాటికి 500 కంటే ఎక్కువ ఇవ్వకండి, వాళ్ళు 1000, 1200, 1500 కూడా చెప్తారు. ప్లస్ కాశీలో కూడా చాలా మోసాలు జరుగుతాయి. మేము ఇవన్నీ పోయినాము, ఎక్స్పీరియన్స్ చేసినాము. కాబట్టి మీరు పాస్పోర్ట్ దాచిపెట్టి జస్ట్ హిందీ వస్తే హిందీలో మాట్లాడేసి 225 రూపాయలు 30 రూపాయల కంటే ఎక్కువ ఉండదు ఎంట్రీ ఫీజు, సపరేట్గా తీసుకొని వచ్చేసేయండి. అండ్ అది సో ఈయన రాబట్టి 45 నిమిషాలు మళ్ళీ వాళ్ళతోటి హిందీలో ఆర్గ్యూ చేసి పోయి మళ్ళీ పాస్పోర్ట్ చూపించి మళ్ళీ వాడు పోలీసు వాళ్ళని పిలిచిండు. నీ దుంపాలు తేగా ఏం పుట్టిందిరా మీకు, గిరానికి పోలీసు ఎందుకురా మీకు అంటే, నువ్వు పాస్పోర్ట్ పెట్టినవుగా అని అన్నాడు. నేను అన్నానా, అందుకే నువ్వు రావద్దన్నా, చిన్న మొల్లివా ఎప్పుడు కొంగు పట్టుకొని తిరుగుతావు నాది, నేను రావద్దు ఆడ గుసొప్పు పోరడా, నువ్వు రాకు అని అంటేనేమో ఇనబో, చూడు ఇప్పుడు ఏమైందో, ఇదంతా పెద్ద గొడవ అయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళతోటి అంటే నేను మాట్లాడతా, ఏం మాట్లాడతావు, వాడు హిందీలో మాట్లాడుతాడు, నీకు హిందీ వస్తుందా, ఏం మాట్లాడతావు, ఆడ ముందే కుక్కలమ్ముండి ఆ కొడుకులు, వాళ్ళకి హిందీ తప్పితే వేరే లాంగ్వేజ్ రాదు, ఏమన్నాడు తీసుకుపోయి లోపల నూపుతారు తిక్కలమ్ముండి ఆ కొడుకులు, వాళ్ళు చక్కగా ఇంటర్మీడియట్ కూడా ఉండదు వాళ్ళకు.
ఏ ఏం చేస్తావు నువ్వు సబ్జెక్ట్ మన తప్పు, మనం హైడ్ చేసినాము. 25 రూపాయలకు సబ్జెక్ట్ వచ్చేది కదా టికెట్. అన్నాక ఇంకా నేనే చెప్పినాము, ఇంకా మేము 250 రూపీస్ ఆయనకు పే చేస్తాము. సో నా ఇంకా మళ్ళీ నాకు కూడా పడది. ఆడు మళ్ళీ టికెట్లు చింపేసి నాకు 250 రూపాయలు, ఈయనకు 250 రూపాయలు, 500 రూపాయలు బొక్క. సో కాబట్టి అదొకటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో అది మీకు షేర్ చేసుకుందామని చేసుకుంటున్నాండి. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. ఓకే, బాయ్.